హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము జనరల్ సైన్స్ నుంచి. సో ఇప్పుడు వచ్చేసరికి 6th చాప్టర్ అండి, కార్బన్ కాంపౌండ్స్ సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో ఇందులో ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ, మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు వీటిలోనే, అండ్ ఏంటంటే యూపీఎస్సీ లెవెల్, ఏపీపీఎస్సీ లెవెల్ అన్నీ ఏ టైప్ అడగచ్చు అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మిథనాల్ యొక్క రసాయన ఫార్ములా అయితే ఏందని అయితే అడుగుతున్నాడు. సో మనకేంటంటే ఆప్షన్ ఏ వచ్చేసరికి C2H5OH అండ్ ఆప్షన్ బి వచ్చేసరికి CH3OH అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి CH3COOH అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి C2H4 అని అయితే ఇవ్వడం జరిగింది. మిథనాల్ ఓల్ అని ఇచ్చాడు కాబట్టి OH గ్రూప్ అయితే ఎండులో అయితే రావాలని అయితే చెప్తున్నారు. సో మీత్ అంటే మనకు ఎవరైనా కెమిస్ట్రీ రిలేటెడ్ అయితే చెప్పచ్చు. సో మనకు వచ్చేసరికి మీథేన్ అంటే CH3 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి CH3OH అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటని అయితే అడుగుతున్నారు. సో ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి CHO, ఆప్షన్ బి వచ్చేసరికి OH, ఆప్షన్ సి వచ్చేసరికి COOH, ఆప్షన్ డి వచ్చేసరికి CO అండి. సో మనకి మిథనాల్ ఓల్ అంటే మనకి ఇందాక చెప్పాను OH వస్తుందని. సో ఆల్కహాల్ ఓల్ ఉన్నాయి కాబట్టి OH గ్రూప్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ ఆప్షన్ ఏ CO మనకు ఏంటంటే ఎగ్జామ్లో సో మనకేంటంటే CHO అంటే ఏమవుతుంది, COH ఏమవుతుంది అనేది అయితే మనకు తెలిసింటేనా సో మనకైతే ఈజీగా వేరే ఆప్షన్ వేరే విధంగా అడిగినా కనుక వాటి విధంగా అయినా కూడా మనం తెలుసుకోవచ్చు. సో CHO అంటే ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్ అండి. అండ్ COOH వచ్చేసరికి ఎసిడిక్ యాసిడ్ గ్రూప్ అయితే వస్తుంది. అండ్ CO వచ్చేసరికి కీటోన్ గ్రూప్ కిందకి అయితే యాడ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి సబ్బుల తయారీలో ఉపయోగించే ప్రధాన రసాయనం అయితే ఏందని అయితే అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి HCl, ఆప్షన్ బి వచ్చేసరికి NaOH అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి H2SO4 అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి NaCl అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి NaOH అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో సబ్బుల తయారీలో ఏంటంటే NaOH లేదా KOH అనేది అయితే యూజ్ చేస్తారు. సో కొన్నిసార్లు మనకేంటంటే NaOH లేక KOH కూడా ఇవ్వచ్చు ఆప్షన్ అయితే ఒకసారి అయితే చూసుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్రింది వాటిలో ఇండస్ట్రియల్ సాల్వెంట్గా వాడేదైతే ఏంటని అయితే అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఎసిటోన్, ఆప్షన్ బి వచ్చేసరికి వినిగర్, ఆప్షన్ సి వచ్చేసరికి పాలిథిన్, ఆప్షన్ డి వచ్చేసరికి ఫార్మాలిన్ అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఎసిటోన్ అనేది అయితే ఇండస్ట్రియల్ సాల్వెంట్గా అయితే యూజ్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇందాక చెప్పుకునేటని ఈజీ లెవెల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మోడరేట్ లెవెల్ అయితే ఎలా అడగచ్చు అనేది అయితే చూద్దాము. PVC పాలిమర్ యొక్క మోనోమర్ ఏమిటనైతే అడుగుతున్నారు. సో PVC అంటే ఏంటంటే పాలివినైల్ క్లోరైడ్ అండి. సో అందులోనే ఉంది, క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఇథిలిన్, ఆప్షన్ బి వచ్చేసరికి వినైల్ క్లోరైడ్, ఆప్షన్ సి వచ్చేసరికి ప్రొపైలిన్ అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి ఎసిటిలిన్ అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి వినైల్ క్లోరైడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో PVC ఫుల్ ఫామ్ తెలిసింటేనా మనం అక్కడే అర్థమైపోతుంది పాలివినైల్ క్లోరైడ్ అంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్స్లో వినైల్ క్లోరైడ్ ఎందుకంటే దాన్ని బట్టి అయితే మీరు ఆప్షన్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఏంటంటే మనకు ఫుల్ ఫామ్ అయితే ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మాలిహైడ్ నీటిలో కలిపినప్పుడు ఏర్పడేది ఏమి ఏర్పడుతుంది అని అయితే అడుగుతున్నారు. అంటే ఫార్మాలిహైడ్ ప్లస్ H2O అయితే ఏమవుతుందని అయితే ఏం రియాక్షన్ జరుగుతుంది అండ్ ఏమొస్తుందని అయితే అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఎసిటిక్ యాసిడ్, ఆప్షన్ బి వచ్చేసరికి వినిగర్ అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి ఫార్మాలిన్, ఆప్షన్ డి వచ్చేసరికి గ్లిజరాల్ అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఫార్మాలిన్ అనేది అయితే ఏర్పడుతుంది. ఫార్మాలిహైడ్ అనేది ఏంటంటే నీటిలో కలిసినప్పుడు మనకైతే ఫార్మాలిన్ అనేది అయితే ఏర్పడుతుంది. అండ్ ఆప్షన్ 7 వచ్చేసరికి మిసైల్స్ అనే పదం ఏ వాటితో సంబంధం కలిగి ఉంటుందని అయితే అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఆల్కహాల్స్, ఆప్షన్ బి వచ్చేసరికి పాలిమర్లు,
ఆప్షన్ సి వచ్చేసరికి సబ్బులు, ఆప్షన్ డి వచ్చేసరికి యాసిడ్ అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి సబ్బులు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పాలీలాక్టిక్ యాసిడ్ అంటే పిఎల్ఏ అనేది ఏంటని అయితే అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి థర్మోసెట్టింగ్ పాలిమర్, ఆప్షన్ బి వచ్చేసరికి బయోడిగ్రేడబుల్ పాలిమర్ అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి పెట్రోలియం ఆధారిత పాలిమర్, ఆప్షన్ డి వచ్చేసరికి సహజ పాలిమర్ అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి బయోడిగ్రేడబుల్ పాలిమర్ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే హార్డ్ లెవెల్ అండ్ యూపీఎస్సీ లెవెల్లో అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాము. 9వ వచ్చేసరికి కీటోన్ల రసాయన స్వభావాన్ని సరైనంగా వివరిస్తేనైతే అడుగుతున్నారు. సో మనకేంటంటే కీటోను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అయితే అడుగుతున్నాడు. సో ఎండ్లో కార్బన్ మీద ఆక్సిజన్ కలిగి ఉంటుందని అయితే చెప్తున్నాడు. సో ఆప్షన్ బి వచ్చేసరికి మధ్య కార్బన్ మీద కీటో గ్రూప్ అయితే ఉంటుందని అయితే అంటున్నాడు. సో ఆప్షన్ సి వచ్చేసరికి ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుందంటున్నాడు. ఆప్షన్ డి వచ్చేసరికి ఏది కాదని అయితే అంటున్నాడు. సో కీటో గ్రూప్ అంటేనే మనకు తెలుసు C+O అనేది అయితే తెలిసింటేనా మనమైతే ఈజీగా ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సో మన ఆన్సర్ వచ్చేసరికి మధ్య కార్బన్ మీద కీటో గ్రూప్ అయితే ఉంటుందని అయితే చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్లైట్ అనే పాలిమర్ తయారవడానికి అవసరమైన మోనోమర్లు ఏంటని అయితే అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఫినాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్, ఆప్షన్ బి వచ్చేసరికి ఇథైలిన్ ప్లస్ బెంజిన్ అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి వినైల్ క్లోరైడ్ ప్లస్ ఎసిటిక్ యాసిడ్ అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి నైలాన్ ప్లస్ పీవీసీ అని అయితే చెప్పచ్చు. సో మన ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్లైట్ అనే పాలిమర్ తయారవడానికి ఫినాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ అయితే యూజ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ 11వది వచ్చేసరికి ఈ క్రింది సమ్మేళనాల్లో ఏది వేడి చేసినప్పుడు తిరిగి అయితే ఆకారంలోకి రాదు, అంటే వేడి చేసినప్పుడు అది ఆ యొక్క ఆకారం అయితే రాదని అయితే అడుగుతున్నాడు. సో ఏంటంటే ఆప్షన్ ఏ వచ్చేసరికి పాలిథిన్, ఆప్షన్ బి వచ్చేసరికి నైలాన్, ఆప్షన్ సి వచ్చేసరికి పీవీసీ అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి బేక్లైట్ అండి. సో మన ఆన్సర్ వచ్చేసరికి బేక్లైట్ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 12వ క్వశ్చన్ వచ్చేసరికి సబ్బుల చుట్టూ ఏర్పడే మిసైల్ నిర్మాణ లక్షణం అయితే ఏమిటని అయితే అడుగుతున్నాడు. సో సబ్బులు తయారు చేసేటప్పుడు మిసైల్ నిర్మాణం అంటే ఏ విధంగా ఏర్పడుతుంది అని అయితే చెప్తున్నాడు. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి హైడ్రోపోబిక్ టెయిల్ నీటిలో ఉంటుంది అండ్ హైడ్రోఫిలిక్ హెడ్ అనేది మలినాల్లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసరికి హైడ్రోఫిలిక్ హెడ్ నీటిలో అండ్ హైడ్రోఫోబిక్ టెయిల్ అనేది మలినాల్లో అయితే ఉంటుందంటున్నాడు. అండ్ ఆప్షన్ సి వచ్చేసరికి సో ఈ యొక్క హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ రెండు కూడా నీటిలో కరిగిపోతానని అయితే చెప్తున్నాడు. అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి ఈ యొక్క హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ టెయిల్ అనేటివి మలినాల్లో అయితే ఉంటాయని అయితే చెప్తున్నాడు. సో మన ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోఫిలిక్ హెడ్ అనేది అయితే నీటిలో ఉంటుంది అండ్ హైడ్రోఫోబిక్ టెయిల్ అనేది అయితే మలినాల్లో అయితే ఉంటుంది గైస్. సో ఇది కొంచెం మనం ఏంటంటే పార్ట్ 1కి సంబంధించి కార్బన్ కాంపౌండ్కి సంబంధించి వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అయితే కంప్లీట్ చేద్దాము. సో అంటే ఏంటంటే ఫారెస్ట్ రిలేటెడ్ ఎలా అడగచ్చు అండ్ హైయర్ లెవెల్లో ఎలా అడగచ్చు అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఏవి ఉంటాయని అయితే చూడొచ్చు గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.